కోటి మెటర్నిటీ హాస్పిటల్ నిత్యం రెండు తెలుగు రాష్ట్రాల నుండి నిత్యం వేలాది మంది గర్భిణీలు ఈ ఆసుపత్రికి వస్తుంటారు. సో ఇక్కడ నార్మల్ డెలివరీకి పెట్టింది పేరు కోటి మెటర్నిటీ హాస్పిటల్. సో ఓపీ తీసుకున్నప్పటి నుండి డిశ్చార్జ్ అయ్యే వరకు ఇక్కడ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది అనేది ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ప్రజెంట్ మనం కోటి మెటర్నిటీ హాస్పిటల్ లోపల ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు పూర్తి స్థాయిలో అటు జిల్లాల నుంచి, రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల నుంచే కాకుండా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది గర్భిణీలు ఇక్కడ ఈ హాస్పిటల్ వస్తారు. ఇక్కడ హాస్పిటల్లో ఓపీ తీసుకున్నప్పటి నుంచి కూడా డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా పూర్తిగా ఇక్కడనే ఉండడానికి వసతి కూడా ఉంటుంది. ఇక్కడనే వసతి సౌకర్యం కూడా చూడొచ్చు. పూర్తిగా టేబుల్స్తో పాటు దీని బ్యాక్ సైడ్ కూడా ఈ పేషెంట్స్తో వచ్చినటువంటి అటెండర్స్ కూడా ఉండేందుకు సెట్స్ కూడా ఉంటాయి. సో పూర్తిగా ఇది అంటే ఇప్పుడు కాదు, గత చాలా రోజుల నుంచి ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికే ఈ పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఈ కోటి మెటర్నిటీ హాస్పిటల్కి వస్తుంటారు. కొంతమంది పేషెంట్లు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ కోటిలో హాస్పిటల్ బాగుంది, మాకు ఫెసిలిటీస్ అంతా బాగుంది. ఫస్ట్ ఇక్కడనే అయ్యింది, సెకండ్ ఇక్కడనే అయ్యింది. ఫస్ట్ బాబు పుట్టిండు, ఇప్పుడు పాప పుట్టిండు. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడికే రండి, కోటి హాల్లో బాగానే ఉంది, బాగానే చూస్తారు. ప్రైవేట్కి వెళ్తే సిజేరియన్ చేస్తారు, పంపిస్తారు. ఈ కోటిలో అయితే మనం సిస్టర్స్ పట్టించుకుంటారు, నార్మల్కి ప్రిఫరెన్స్ ఇస్తారు, అయ్యేదాకా చూస్తారు. मेरा मोलार प्रेगनेंसी था तो बहुत मुश्किल था मेरा, तो मैडम लोग अच्छा देख रहे, अच्छा ट्रीटमेंट कर रहे. यहाँ से उन्होंने लेके जाके हमारे स्कैनिंग भी करा के लाए, उस्मानिया एम्बुलेंस में लेके जाके अच्छा देख रहे सर. प्राइवेट को गए मगर वहाँ पर नहीं होता बोले, इसलिए यहाँ पर आके एडमिट हुए, ट्रीटमेंट अच्छा कर रहे. ఎంతమంది అవుట్ పేషెంట్లు వస్తున్నారు? సో ప్రజెంట్ ఈ అవుట్ పేషెంట్ అయిన నుండి వీరి డిశ్చార్జ్ వరకు ఈ ప్రాసెస్ అంతా, ఈ మధ్యలో జరిగేటువంటి ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాల్ని మనతో చెప్పడానికి సూపరింటెండెంట్ అనురాధ మేడం ఉన్నారు. హాయ్ మేడం. సో పూర్తిగా ఇక్కడికి వచ్చేటువంటి గర్భిణీలకు వారు ఎంటర్ అయినప్పటి నుంచి, అవుట్ పేషెంట్ తీసుకున్నప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఇక్కడ ఎట్లాంటి ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ఇక్కడికి వచ్చే గర్భిణీ స్త్రీలు మీరు అన్నట్టు దూర ప్రాంతాల నుంచి వస్తారు, అన్ని వర్గాల వాళ్ళు వస్తారు. మాకు ఇంకా బీహార్ పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు, మహారాష్ట్ర అండ్ బీహార్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎర్లియస్ట్ బుకింగ్ ఉంటుంది. మా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పేషెంట్స్ వస్తున్నారు. అండ్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్కి కానీ ట్రావెల్కి కానీ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టెర్షరీ కేర్ సెంటర్. సో వీఆర్ కేటరింగ్ ఫర్ అరౌండ్ 1200 ప్లస్ డెలివరీస్ అవుతాయి మాకు. మెజారిటీ ఆర్ నార్మల్ డెలివరీస్ అండ్ సిజేరియన్ సెక్షన్స్ కూడా హై రిస్క్ కేసెస్ రెఫరల్స్ ఉంటాయి. కాబట్టి దిస్ ఇస్ అ ఫీడింగ్ సెంటర్ కాబట్టి చాలా కేసెస్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి మేము అవసరమైన చోట సిజేరియన్ చేస్తుంటూ ఉంటాము. నార్మల్ డెలివరీస్ ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయంటే మా దగ్గర ఉన్న పరికరాల్లో మేము నార్మల్ డెలివరీ చేస్తున్న తరుణంలో ఏదైనా మాకు అక్కడ ఇండికేషన్ వస్తుంది అనమాట. ఏదైనా హై రిస్క్లో ఉన్న బేబీ ఏదైనా డిస్ట్రెస్లోకి పోయినా అంత మాకు కనపడుతుంది. సో దెన్ వీ డిసైడ్ ఫర్ సిజేరియన్ సెక్షన్కి మేము కౌన్సిలింగ్ ఇచ్చి కన్సెంట్ ఇచ్చి ఆ ప్రూఫ్స్ని కూడా మేము కేస్ షీట్లో పెట్టుకుని సిజేరియన్ చేస్తూ ఉంటాము. కొన్ని ఆల్రెడీ సిజేరియన్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మేము డేట్ ఇచ్చి సిజేరియన్ చేస్తూ ఉంటాము. సో నార్మల్ అవ్వడానికి కారణం ఏంటంటే అవేర్నెస్, పేషెంట్ వాంట్స్. చాలామంది పేషెంట్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా మా దగ్గర డెలివరీ అవుతున్నారు. ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఏమ్మా మీకు ప్యాకేజెస్ ఉంటాయి కదా, ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారంటే మాకు ఇక్కడ నార్మల్ చేస్తారని మేము వచ్చామని. ఇంజనీరింగ్ వాళ్ళంతా కూడా బికాస్ ఆఫ్ గుడ్ అవేర్నెస్ అండ్ విత్ గుడ్ హోప్ ఇక్కడ నార్మల్ అవుతుందని వస్తున్నారు. అండ్ వీఆర్ ఏబుల్ టు డిటెక్ట్ ఏదైనా బేబీలో కానీ మదర్లో కానీ డిస్ట్రెస్ వచ్చినప్పుడు ఇక్కడున్న పరికరాలతో, ఇక్కడున్న అవేర్నెస్ అండ్ ద సీనియర్ స్కిల్డ్ డాక్టర్స్ ఉండడం వల్ల వీఆర్ డిటెక్టింగ్ అండ్ అందువల్ల మేము అచీవ్ చేయగలుగుతున్నాం నార్మల్ డెలివరీస్ ఎక్కువ చేయడానికి. ఎమర్జెన్సీ కేసులు ఎక్కువగా ఏమన్నా నమోదయ్యాయి? ఎమర్జెన్సీస్ కూడా మాకు ఎక్కువగా నమోదవుతాయి. మాకు చుట్టుపక్కల హాస్పిటల్స్ నుంచి, వనస్థలిపురం నుంచి, తర్వాత ఆల్ ద డిస్ట్రిక్ట్స్ ఇక్కడ ఏదైతే పాత్వే ఉంటుందో అన్నీ ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎక్లాంసియా కానీ అంటే గుర్రపాతం అంటారు కదా తెలుగులో, అది కానీ, లేకపోతే ఒక్కొక్కసారి మాయ విడిపోతుంది నొప్పులకు ముందరే, అబ్రప్షన్ కానీ, లేకపోతే ఫిట్స్ రావడం కానీ, లేకపోతే సివియర్ ఎనీమియా నార్మల్ లెవెల్ కంటే చాలా తక్కువ ఉన్నప్పుడు, లెస్ దాన్ 5 ఉన్నప్పుడు హార్ట్ ఫెయిల్ అవ్వడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి టైంలో టెర్షరీ సెంటర్లో డెలివరీ అవుతే బాగుంటుందని
చిన్న హాస్పిటల్స్ నుంచి కూడా ఇక్కడికే రెఫరల్స్ వస్తాయి. సో వీ టేక్ మేము సహకారం ఉస్మానియా హాస్పిటల్ వాళ్ళ సహకారము, ఇంటెన్సివ్ కేర్ డాక్టర్స్, అనస్థీషియా డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం కూడా తీసుకుని ఏ కేసుకి ఎవరు అవసరమో వాళ్ళ టీం తీసుకుని మేము మా మేనేజ్మెంట్ మేము చేస్తాము. మెడికల్ మేనేజ్మెంట్ ఒక్కోసారి రీనల్ షట్ డౌన్లో వస్తారు, అసలు 1 డ్రాప్ యూరిన్ లేకుండా కూడా వస్తారు. హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు, ఫిట్స్ ఉన్నవాళ్ళు, పల్మరీ ఎడిమాలో ఉన్నవాళ్ళు. సో మేము డెలివరీ చేసే అవకాశం ఉంటే మేము డెలివరీ చేసేసి వెంటనే అంబులెన్స్లో మా టీం అంతా వెళ్ళి అక్కడ అడ్మిట్ చేస్తాము. మన డాక్టర్ ఒకళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళు కూడా సహకరిస్తారు. ఉస్మానియా సూపరింటెండెంట్ కానీ, ఆర్ఎంఓ కానీ, రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వాళ్ళు కానీ చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో మాకు మేము పంపిన ప్రతి పేషెంట్ లైవ్ బ్రతికి బట్టకట్టి ఇంటికి వెళ్ళారు. సో చాలా లేట్గా వచ్చి గోల్డెన్ అవర్ అని ఒకటి ఉంటుంది, అది దాటిపోయాక వస్తే ఏ వైద్యుడు కూడా ఏమీ చేయలేరు. కానీ లక్కీలీ ఫర్ అస్ మేము రెఫర్ చేసిన ఆల్ కేసెస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఎక్సెప్ట్ 1 పేషెంట్, ఆవిడ రావడమే బ్రాడ్ డెడ్. ఆవిడ తప్ప మిగిలిన వాళ్ళందరూ చాలా సివియర్ కాంప్లికేషన్స్తో వెళ్ళి మంచిగా సర్వైవ్ అయ్యి మళ్ళీ మా దగ్గరకు వచ్చి మా నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అందువల్ల పేషెంట్స్ ఆర్ కాంప్లికేషన్స్లో ఉన్నవాళ్ళు హ్యాపీగా, ఇంకా కొంచెం ముందుగా వస్తే ఇంకా బాగా ఇవ్వగలుగుతాం మేము సర్వీస్. రకరకాల రోడ్ సైడ్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ కూడా తినేటువంటి గర్భిణీలు కూడా ఉన్నారా? ఉంటే వారికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీఆర్ క్రియేటింగ్ అవేర్నెస్. అంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ తినడము, జంక్ ఫుడ్ అందరూ తింటున్నారు. ఇలైట్ గ్రూప్లో కూడా అనీమియా ఉండే గర్భిణీ స్త్రీలు ఉంటారు. సో మనం అనీమియాని కరెక్ట్ చేయగలిగితే గవర్నమెంట్ అన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో ఐరన్ అనేది సింపుల్, ఓ చిన్న బెల్లం ముక్క, ఓ గుప్పడు వేరు పల్లీలు అంటారు కదా, అవి వాటిల్లో ఆకుకూరల్లో దాంట్లో చాలా ఐరన్ ఉంటుంది. మీరు ఎనీమియాని కాంకర్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద మెటర్నల్ కాంప్లికేషన్స్ మనం తగ్గించవచ్చు. సో కొందరు పేషెంట్స్కి చిన్నపిల్లలకు చెప్పినట్టు వెంటబడాల్సి వస్తుంది. బికాస్ ద మెటర్నల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక తల్లి చనిపోతే ఆ ఇంటికి ఎంత నష్టం జరుగుతుందో మనందరికీ అర్థం అవుతుంది. పేషెంట్కి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల, ఆ టైంలో వాళ్ళ హెల్త్ బాగుండకపోవడం వల్ల, యూరియా 100 ఉంది, ఆ టైంలో ఆవిడ మైండ్ రిసీవ్ చేసుకునే పొజిషన్లో ఉండదు. సో ఆ టైంలో కౌన్సిలింగ్, టీమ్ వర్క్. ఇక్కడ ఈ ఏరియాలో దొంగలు ఉంటారు, దొంగలు కూడా ఎత్తుకుపోయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేటువంటి అటెండర్స్కి బయట ఆ సౌకర్యాలు కానీ, ఆ తర్వాత కొంతమంది కూడా ఇటు లోపల పేషెంట్లకు సంబంధించి డాక్టర్లు కూడా కొంతమంది అందుబాటులో లేకుండా కూడా ఉన్నారంటే ఆరోపణలు ఉన్నాయి. అవి ఏమైనా మీ దృష్టికి మీరు వచ్చినప్పటి నుంచి ఉన్నాయేమైనా? పేషెంట్స్ ఫీడ్బ్యాక్ని బట్టి, ఈవెన్ ఇఫ్ దర్ ఇస్ అ నెగటివ్ ఫీడ్బ్యాక్, నేను దాన్ని పాజిటివ్గా తీసుకుని మేము వీ విల్ ట్రై టు కరెక్ట్. ఇప్పుడు అక్కడ షెడ్ ఉంది, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, హస్బెండ్స్ వాళ్ళందరూ పడుకుంటారు. సో అబ్డక్షన్ అనేది నేను వచ్చిన కొత్తలో ఇక్కడ ఒక అటెంప్ట్ జరిగింది. ఆ కన్సర్న్ పర్సన్ని మేము పట్టుకున్నాము, కోటి పోలీస్ స్టేషన్ వాడికి అప్పచెప్పాము. ఆవిడ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటే ఆమె షీఈ్ అక్యూజ్డ్ ఇన్ 9 కేసెస్ ఆఫ్ అబ్డక్షన్. సో అది అటెంప్ట్స్ జరుగుతున్నాయి కాబట్టే మేము ఒక మంచి హై రిజల్యూషన్ ఉన్న కెమెరాని ఇన్స్టాల్ చేయించాము. ఇక్కడి నుంచి మేము ప్రతిదీ మానిటర్ చేయొచ్చు, ఆపరేషన్స్ కానీ, నార్మల్స్ కానీ, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఏంటి అనేది. తర్వాత స్త్రీలకి మేము సెపరేట్గా ఒకటి పెట్టాం స్క్రీనింగ్. అంటే లేడీ ఈ శానిటరీ వర్కర్స్ ఎవరైతే ఉంటారో అందులో 2 అమ్మాయిల్ని, అన్ని వర్గాల వారిని మేము చెక్ చేసే లోపలికి పంపిస్తున్నాం ఆడవాళ్ళని. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కెమెరా పెట్టింది పోస్ట్ అబ్డక్షన్ ఎవరు వెళ్ళారు, ఎవరు తీసుకెళ్లారు అని తెలుస్తుంది. బట్ టు ప్రివెంట్, హౌ టు ప్రివెంట్ దిస్ ప్రాబ్లం అనే దానికి మేము పోస్ట్ నెటల్ వార్డ్ 1 and 2 అండ్ పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ 1 and 2లో గ్రిల్స్ పెట్టించి సింగిల్ ఎంట్రీ సింగిల్ ఎగ్జిట్ పెట్టి లాక్ వేసి తాళం వేసి సిస్టర్ని ఇన్ఛార్జ్గా పెట్టాము. ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే ఈ సిటీ శివార్ ప్రాంతాల్లో కానీ ఇక మరి ఇతర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గర్భిణీలకు మీ హాస్పిటల్ నుండి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? గర్భిణీ స్త్రీలందరికీ నేను చెప్పేది ఏంటంటే కరెక్ట్గా టైంకి చెకప్కి రావాలి. మేము అట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్లో కూడా మేము చెప్తుంటాం, పాప తక్కువ తిరిగినా, పాప మూమెంట్స్లో ఏమన్నా తేడా ఉన్నా, ఏమన్నా లీకింగ్ ఉమ్మనూరు పోయినట్టు కానీ, లేకపోతే ఏమైనా బ్లీడ్ అయినట్టు కానీ, లేకపోతే ఫీవర్ కానీ, ఎనీ స్మాల్ కన్సర్న్ టు రిపోర్ట్ టు ఎమర్జెన్సీ అని మేము రాసేస్తాం. ఆ సమ్మరీలో కానీ, ఓపీలో కానీ, హై రిస్క్ వాళ్ళని ఎవరైతే మేము ఓపీలోంచి మేనేజ్ చేస్తామో వాళ్ళకందరికీ డాక్యుమెంటేషన్ ఉంటుంది. వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా వచ్చేయమని చెప్తున్నాము. తర్వాత దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, నార్మల్గా ఉండేవాళ్ళు వాళ్ళ సెంటర్స్లో డెలివరీ అవ్వచ్చు, బట్ స్టిల్ దే ఆర్ ప్రిఫరింగ్ టు కమ్ హియర్. యు ఆర్ వెల్కమ్.
కాకపోతే గోల్డెన్ పీరియడ్ అయిపోయాక పాప తిరగక 2 రోజులకి రావడము, అంటే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. వాళ్ళకి ఇంట్లో హస్బెండ్ పనిలో ఉండడము, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ లేకపోవడము, లేకపోతే పొద్దుపోవడము, అలాంటి ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం లేట్గా వస్తారు. లేకపోతే మాకు లేట్ రెఫరల్స్ వచ్చాయనుకోండి, అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది తప్ప అదర్వైజ్ గోల్డెన్ టైంలో వచ్చిన వాళ్ళందరినీ ఆల్మోస్ట్ అందరూ సర్వైవ్ అయ్యేలాగా మేము ట్రై చేస్తున్నాము. కోటి మెటర్నరీ హాస్పిటల్లో ఎక్కువగా మీరు 4 సంవత్సరాల నుంచిగా ఇక్కడే ఆర్ఎంఓగా విధులు నిర్వహిస్తున్నారు. సో ఎట్లా ఉంటాయి ఈ హాస్పిటల్ ఎక్కువ డెలివరీస్ కానీ ఈ అనస్థీషియాకు సంబంధించినటువంటి విషయాలు కానీ? ఎక్కువ మట్టికి నార్మల్సే ట్రై చేయాలి కూడా. సో ఒకవేళ ఏమన్నా మదర్కి కానీ బేబీకి కానీ ఏమైనా రిస్క్ ఉంది అన్నప్పుడు ఎమర్జెన్సీగా సిజేరియన్ అట్లాంటివి కన్వర్ట్ చేస్తారు. యూజువల్గా నార్మల్ డెలివరీసే చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ నార్మల్ డెలివరీ అవ్వట్లేదు, ఏమన్నా ప్రాబ్లం అవుతుంది, అట్లా నార్మల్ డెలివరీ చేయడం వల్ల అంటే అప్పుడు సిజేరియన్ కన్వర్ట్ చేస్తాం. యూజువల్లీ కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్నిటికి సిజేరియన్సే చేయాల్సి ఉంటుంది. సో ఎట్లా అంటే బిడ్డ బయటికి రాకపోవడము, అక్కడ అబ్స్ట్రక్షన్ ఉంటే అట్లాంటి సిచ్యువేషన్స్లలో ఇంకా సిజేరియన్ చేయాల్సి వస్తుంది, ఇంకా తప్పదు. సో అట్లాంటి వాటికి సిజేరియన్. అదర్వైజ్ అప్పటికి కూడా ట్రయల్ ఇస్తారు, ట్రయల్ ఇచ్చి అవ్వట్లేదంటేనే సిజేరియన్ చేస్తాం. సో ఇది కోటి మెటర్నరీ హాస్పిటల్కి సంబంధించినటువంటి గర్భిణీలకు, తర్వాత ఇక్కడ వచ్చేటువంటి ఎవరైతే గర్భిణీలు ఉంటారో వారికి సంబంధించినటువంటి సౌకర్యాలు, తర్వాత వీరు ఇక్కడ ఏదైతే ఈ డాక్టర్లు కూడా ఎప్పటికీ అందుబాటులో ఉంటారంటూ కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికైతే రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో ఈ హాస్పిటల్కి రావాలని వారు కూడా కోరుతున్నారు, ఇటు వైద్యులు కూడా చెప్తున్నారు. ఇది కోటి మెటర్నరీ హాస్పిటల్కి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ జగన్తో అనిల్ V6 న్యూస్, హైదరాబాద్.